ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వర సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా శుభయోగ కాలం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఉచ్చ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం. ప్రధానంగా చూసుకుంటే బుధుడు శుక్రుడితో పాటు కలియిక, మిత్రగ్రహాలతో కలియిక అంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ట్రాన్స్ఫర్స్ అనేవి జరగడం కానీ, స్థానాంతరం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాల కోసం ప్రయత్నించడం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి కుంభరాశి జాతకులకి వారాంతంలో మంచి శుభవార్త వింటారు. ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా కర్మదోష నివారణార్థం శని గ్రహానికి ప్రీతికరంగా, ప్రధానంగా శనీశ్వరుకు ప్రీతికరంగా, శని భగవానులకు ప్రీతికరంగా వీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, తిల హోమాన్ని ఆచరించడం, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా తమలపాక పూజ ఆచరించుకోవడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యలాభాలు. ప్రధానంగా చూసుకుంటే ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా అరటి పండ్లని నివేదన చేయడం, మామిడి పళ్ళని నివేదన చేసి పండ్లన్నీ కూడా నివేదన చేసినవన్నీ కూడా భక్తులకి పంచడం వల్ల అఖండమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి మంచి శుభవార్త వింటారు.
వ్యాపారంలో లాభాలు సిద్ధించబోతున్నాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతో అర్చించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రదోష కాలంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా వీరంతా కూడా చెరుకు రసంతో, దానిమ్మ పళ్ళ రసంతో మరియు ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం, తేనెతో అభిషేకం చేయించడం, పసుపుతో అభిషేకం చేయించిన వారికి మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో అంతా కూడా గృహయోగ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి గృహయోగ ప్రాప్తి, శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్య లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. గోమాత సేవన చేయండి. గోమాతకు ప్రీతికరంగా శనగలు నివేదన చేయడం, ప్రధానంగా నానబెట్టిన శనగలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ యొక్క శనగలు బొబ్బర్లన్నీ కూడా నానబెట్టినవి తరచుగా నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దాన హోమాది కార్యక్రమాల్లో ప్రధానంగా విశేషంగా దానాది కార్యక్రమాల్లో అంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, మరియు రవి భగవాన్ ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, రాహుగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా మినుములు దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. కేతుగ్రహ దోష నివారణార్థం మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి నివారణ అవుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తితోటి ఐశ్వర్యము, సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. గంగంగణపతే నమః.